అంత అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత అవకాశాలను మనం అందరం అందిపుచ్చుకోవాలి. ఒకటి విద్య మీద మనం వచ్చే జనరేషన్ మన గిరిజనుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకునే విధంగా మనం అందరం వాళ్ళని ప్రోత్సహించాలి. మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని గిరిజనులు రేపు మళ్ళీ చక్కనైనటువంటి పొజిషన్స్లో ఉండాలనంటే వాళ్ళకి కావాల్సినటువంటిది మొట్టమొదట విద్య. ఆ విద్యను మనం ప్రోత్సహించాలి. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం స్పోర్ట్స్లో కూడా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని స్పోర్ట్స్లో చక్కగా రాణించడానికి ఒక మంచి అవకాశం ఉంది. అందులో ఆర్చరీలో కూడా మన గిరిజన పిల్లలు దేశంలో ఎక్కడెక్కడ నుంచో ఏదైనా ప్రాంతాల నుంచి వస్తూ వాళ్ళు ఒలింపిక్ స్థాయిలో కూడా మనకి మంచి గుర్తింపు ఇచ్చే స్థాయిలో వాళ్ళందరూ కూడా మరి ఆ క్రీడని ఇచ్చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. సో క్రీడలను కూడా మనం వాళ్ళందరికీ కూడా అలవాటు చేసి సరైనటువంటి క్రీడలతో వాళ్ళకి జోడిస్తే వాళ్ళు మన దేశానికే గర్వకారణంగా చేయడానికి ఒక మంచి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. అలాగే మన తాలూకా ప్రోడక్ట్స్, మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంపద అది మనం